నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం లలిత సహస్రనామ స్తోత్రనామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీ మాత్రే నమః. 351 352 నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుందాము. వామకేశి ప్రతిపదార్థం వామ అందమైన, కేశి కేశములు గలది. వామ సుందరః కేశ యస్యాస సుందరములైన కేశములు గలది. పరమేశ్వరి కేశములు సహజ సుందరములు, సహజ గంధములు గలవి. సింధూర రాజగమన దమిర్భ సహజ గంధంబు అని శివుడు పార్వతీదేవి కేశములు సహజ పరిమళములు గలవని పలికినట్లుగా దుర్జటి రచించిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలో ఉన్నది. కేశములలోని అందంతో పాటు సహజ పరిమళములు కూడా ఉన్నాయట. వామకులు అంటే జనులు. వారికి ఈశుడు శివుడు, అతని పత్ని వామకేశి. దేవి పురాణంలో 68 తీర్థాలు చెప్పబడ్డాయి. వాటిలో జటా అనే తీర్థంలో వామకేశుడు దేవుడు, అతని పత్ని వామకేశి. వామదేవాది ఏకాదశ రుద్రులకు ప్రవ్వి ఏకాదశ రుద్రుల వివరాలు. వామదేవుడు జ్యేష్ఠుడు, శ్రేష్ఠుడు, రుద్రుడు, కాలుడు, కలవికర్ణుడు, బల్లుడు, బలప్రమాదునుడు, బలవికర్ణుడు, సర్వభూతధనుడు, మనోన్మనుడు. వామక, ఈశి, వామకేశి ఈ విధంగా విడదీస్తే శివుని అవతారాల్లో వామకేశ్వరుడనే అవతారం ఉన్నది. ఆయన భార్య పేరు వామకేశి. ఆమె అమ్మవారి అంశయే. ఈ వామకేశ్వర పేరుతోనే ఒక తంత్రం కూడా ఉంది. దాని పేరు వామకేశ్వర తంత్రం. ఎడమవైపు నాడి అయిన ఇడానాడిని సృష్టిస్తూ వచ్చిన వాక్కు తాలూకు తంత్రమే ఇది. ఓం వామకేశాయ నమః. చతురాక్షరి శ్రీమాత్రే నమః. 352 నామము వాయిని మన్నల వాసిని. ప్రతిపదార్థం వాయిని అగ్ని మన్నల ప్రకారం నందు వాసిని వాసించున్నది. సహస్రారమందలి పరాకాశమున గాని మూలాధారమున గాని ఉండునదని అర్థం. షట్చక్రాల్లో 2 చక్రాలు ఒక మండలమని చెప్పబడింది. ఆధార స్వాధిష్టానాలు అగ్నిమండలము, మణిపూర అనాహతాలు సూర్యమండలము, విశుద్ధి ఆజ్ఞా చక్రాలు చంద్రమండలము. నిజానికి వీటిని ఖండాలంటారు. అగ్నిఖండం, సూర్యఖండం, చంద్రఖండం. వీటిలో ఆధార స్వాధిష్టానాల యందుండు దేవి వాయుమండల వాసిని అనబడుతుంది. వాయిని అంటే 3 సంఖ్య కాబట్టి అమ్మవారు సోమ సూర్యాగ్ని మండలాల్లో ఉంటుందని అంటారు. పరమేశ్వరి శ్రీచక్రంలో 3 అగ్నుల తేజంతో నిండి ఉంటుంది. ఇవి చంద్ర సూర్య అగ్ని మండలాలు. 1 బిందు త్రికోణ అష్టదళాలు చంద్రమండలము, 2 దశారద్వయము చతురార్ధశారము సూర్యమండలము, అష్టదళములు షోడాశదళములు అగ్నిమండలము. మూలాధారంలో కుండలిని శక్తి రూపంలో ఉంటుంది కాబట్టి వాయుమండల వాసిని అనబడుతుంది. ధ్యాయేత్ తునకలీనం దేవీం ఇష్టదేవ స్వరూపిణీం సదా షోడాశ వర్షీయం పిననోన తపోయోదరం నవయవనన సమానానం సర్వభరణ భూషితం పూర్ణచంద్ర ప్రభం రక్తం సదాచలాగ్నలోచనం. శ్రీచక్రంలో మధ్యగా మొదట్లో ఉండే త్రికోణ చక్రం త్రిభుజం ఉంటుంది. దీని మధ్యలో అగ్నిస్వరూపులైన జ్వాలామాలిని అనే పేరుగల నిత్యదేవతచే వెదజల్లబడిన వాయిని మండలం ఉంటుంది. ఇక్కడకు ఎవరూ రారు, వచ్చినా భస్మమైపోతారు. అంటే మండల మధ్యంలో మార్తాండ భైరవ రూపంలో ఉండే అమ్మవారితో కలిసిపోతారు. విడిగా ఉన్నప్పుడు ఏ వస్తువుకైనా వ్యక్తికైనా అస్తిత్వం ఉంటుంది. కానీ అగ్నితో కలిస్తే అగ్నియే ఉంటుంది, ఇతరం ఉండదు. అట్లాంటి మండలం ఇది. చిన్న నేనులు సోల్స్, పెద్ద నేను స్పిరిట్తో లీనమయ్యే చోటు ఇది. జ్వాలామాలిని క్షిప్త వాహిని ప్రకార మధ్యగా అన్న 71 నామం యొక్క భావాన్ని కూడా ఇక్కడ అన్వయం చేసుకోవాలి. ఓం వాయిని మన్నల వాసినాయ నమః. అష్టాక్షరి శ్రీమాత్రే నమః. Thank you for watching my video. Please like, share, comment, subscribe to my channel. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్ ఉంటే పెట్టగలరు. మా బెల్ అనే ఐకాన్ బటన్ని ప్రెస్ చేసి ఆన్ చేసి ఉంచుకుంటే మా లేటెస్ట్ అప్డేట్ నోటిఫికేషన్గా వస్తాయి, చూడగలరు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి.